ఈ బిగ్ బాస్ షోని ఆపేయాలనంటూ కొంతమంది తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ బిగ్ బాస్ షో వల్ల మా పిల్లలు చెడిపోతున్నారు, ఈ షోకి మొత్తం ఎడిట్ అయిపోయారు, పోనీ ఈ షో మేము కూడా చూద్దామని అంటే తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి కూర్చునే విధంగా అస్సలు లేదు. అందులో అంతా బూతు మాటలు, పొట్టి పొట్టి బట్టలు, ఏంటో ఆ లవ్ సీన్స్, అసలు చూడడానికి అసభ్యకరంగా ఉంది, ఈ షోను ఆపేయాలని అంటూ పోలీస్ స్టేషన్లో కొంతమంది తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారు మంచి మంచి సినిమాలు చేశారు, అలాంటి వాళ్ళని సూపర్ హిట్ చేశాము. ఇప్పుడు మరి నాగార్జున గారు ఎందుకు ఇలాంటి పనులు చేసి వాళ్ళ ఫ్యామిలీకి చెడ్డ పేరుని తీసుకొస్తున్నారు? అసలు ఈ షో వల్ల పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అసలే కరోనా సమయం నుండి పిల్లలు ఆన్లైన్ క్లాసులు అని అంటూ ల్యాప్టాప్లకి ఫోన్లకి బాగా అలవాటు పడిపోయారు. ఈ పబ్జీ గేమ్లే కానీ బెట్టింగ్ యాప్సే కానీ ఈ ఫోనుల్లో చూడడం వల్ల పిల్లలు ఈ సోషల్ మీడియాకి బాగా అలవాటు అయిపోయారు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా వాళ్ళని బయటకు తీసుకొస్తుంటే ఈ బిగ్ బాస్ షో అని అంటూ మళ్ళీ పిల్లలు టీవీలు కతుక్కుపోతున్నారు, ఫోన్లు కతుక్కుపోతున్నారు. ఇందులో తీసుకొచ్చిన క్యాండిడేట్లు ఎటువంటి వాళ్ళు అంటే పిల్లల్ని మొగుళ్ళని వదిలేసిన వాళ్ళు, విడాకులు తీసుకోకుండా వేరే వాళ్ళతో సహజీవనాలు చేయడాలు, కర్పూర దీపాలని అంటూ వీళ్ళని చూసి మా పిల్లలు ఏం నేర్చుకోవాలి? ఇందులో ఉన్న క్యాండిడేట్లు ఎటువంటి వాళ్ళు? ఈ చెత్త పనులు చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళని తీసుకోకపోతే మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ ఇంకా ఎవరినైనా సరే ఈ బిగ్ బాస్ షోలో పెట్టి అలాంటి వాళ్ళని పెట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుంది. కానీ ఈ పనికిమాలిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇందులో ఈ షోలో పెట్టి ఒకే బెడ్ మీద ఇద్దరేసి పడుకోవడం, ఇలాంటివన్నీ చూపిస్తున్నారు. పిల్లలు చెడిపోతున్నారని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. చాలామంది తల్లిదండ్రులు అడుగుతున్న మాట ఏంటంటే ఇలాంటి చెత్త వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో పెడుతున్నారే, మీ సెలబ్రిటీల పిల్లలు ఉన్నారు కదా, సినిమా యాక్టర్ల పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఉన్నారు కదా, మరి మీ పిల్లల్ని పెట్టి ఈ షో తీయచ్చు కదా. ఎక్కడా కూడా మీ పిల్లల్ని కానీ మీ సెలబ్రిటీల పిల్లలు కానీ ఇందులో పెట్టకుండా ఇలాంటి చెత్త పనులు చేసిన వాళ్ళని ప్రత్యేకించి ఏరి మరీ తీసుకొచ్చి అలాంటి వాళ్ళని ఈ రియాలిటీ షోలో పెట్టి జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేసి అడుగుతున్నారు. మీరు చక్కగా పిల్లలకు ఉపయోగపడేలాగా ఈ తరం వాళ్ళకు ఉపయోగపడేలాగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే విధంగా మంచి మంచి సినిమాలు తీశారనుకోండి, మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇలాంటి చెత్త షోలు తీసి అనవసరంగా మీ కుటుంబానికి ఎందుకు చెడ్డ పేరు తీసుకొస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. మీరు తీసుకున్న క్యాండిడేట్లు ఎటువంటి వాళ్ళు అని అంటే మొగుళ్ళని వదిలేసిన వాళ్ళు, పిల్లల్ని వదిలేసిన వాళ్ళు, వేరే మగవాళ్ళతో కనెక్షన్లు పెట్టుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఇందులో ఈ షోలో పెడుతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి మిగిలిన వాళ్ళు? వీళ్ళు దేశానికి పెద్ద సేవ చేసిన వాళ్ళ, పైగా మేము కప్పు కొట్టుకొస్తాం, మేము బిగ్ బాస్ షోలో కప్పు మాదే అని చెప్పేసి ఇలా గొప్పగా చెప్పుకుంటూ ప్రమోషన్లు చేస్తున్నారు. అంటే అసలు వీళ్ళు ఏం సాధించారని? ఏమన్నా మన భారతదేశానికి బార్డర్లో ఉండి సైనికుల్లాగా పనిచేసి యుద్ధాలు చేసి ఏమన్నా కప్పును సాధించుకొచ్చారా? ఈ షోకు వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది బాబో ఈ రచ్చ మామూలుగా ఉండదు. మామూలుగానే వీళ్ళు సోషల్ మీడియాలో చెత్త అయిపోయారు, ఇంకా వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మన జనాలు అందరూ కలిసి వాళ్ళకి సన్మానాలు చేసి వాళ్ళని ఇంకా పైకి లేపేస్తూ ఉంటారనమాట. అసలు వీళ్ళు ఏం సాధించినట్టు వీళ్ళకి ఇంత పేరుని తీసుకొస్తున్నారు? ఒక పక్కమేమో మేము పాలిటిక్స్లో ఉంటాం, మేము ప్రజలకు చాలా సేవ చేస్తాం, ఒక పక్కన మేము బిజినెస్లు చేసుకుంటాం, పెళ్ళాలు వదిలేసిన మొగుళ్ళకి మేము అన్నాలు పెడతా ఉంటామని గొప్పగా చెప్పుకునే వాళ్ళని తీసుకొచ్చి ఈ బిగ్ బాస్ షోలో పెడుతూ ఉంటారు. ఏంటో మేము కరిగిపోయే కర్పూర దీపాలు అంటారు. ఇలాంటి కర్పూరాలను తీసుకొచ్చి ఈ షోకి ఎందుకు అంత పెద్ద అట్రాక్షన్గా పెడుతున్నారో అర్థం కావట్లే. ప్రతి ఒక్కరూ తిడుతున్నారు అసలు ఈ షోను మొత్తం తీసేయాలి, పిల్లలు చెడిపోతున్నారు, ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే విధంగా లేదు, దీనివల్ల ఉపయోగం ఏంటి? నాగార్జున గారు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి ఈ షో గురించి మాట్లాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ బిగ్ బాస్ షో వల్ల ఏమైందని అంటే ప్రతి ఒక్కరూ కూడా దీని గురించే మాట్లాడుకోవడం, దీని గురించే వీడియోలు చేయడం. ఇప్పుడు ఆ బిగ్ బాస్ షోలో ఉన్న సెలబ్రిటీలకి కొంతమంది గ్రూపుల కింద తయారవుతారనమాట. మా క్యాండిడేట్ని ఎందుకంటావు, మా క్యాండిడేట్ని ఇలా ఎందుకంటావు, మాకు ఈ వ్యక్తి అంటే ఇష్టం, మాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం, మాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం, మేము వీళ్ళకి ఓట్లు వేస్తాం, నువ్వు వీళ్ళని ఎందుకు అంటున్నావు, తను ఎలా తిట్టింది, తను అలా తిట్టింది, తను చేసింది తప్పు అని. ఇది ఏంటో ఒక పంచాయతీ అనమాట. ఈ నిజంగా మొగుడు పిల్లల గొడవ కూడా ఇలా ఉండదు అనమాట. ఒక ఫ్యామిలీలో గొడవ కూడా ఇలా ఉండదు. వీళ్ళ గురించి బయట ఉన్న జనాలు కొట్టేసుకుంటున్నారు, బయట ఉన్న జనాలు తిట్టేసుకుంటున్నారు. అది పేరుకి రియాలిటీ షో అని చెప్తున్నారు, కానీ ఇదంతా యాక్టింగ్, వాళ్ళు చెప్పినట్టే చేస్తారని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి అది అంత యాక్టింగ్ అయినప్పుడు ఈ బయట జనాలు ఎందుకండి అంత ఫ్యాన్స్ కింద కొట్టేసుకుంటున్నారు? వాళ్ళు ఏం మంచి పనులు చేశారని వాళ్ళ కోసం వీళ్ళు ఆరాట పడిపోతున్నారు. గతంలో కూడా మనం చూసాం, ఆ రైతు బిడ్డ అని అంటూ బయటకు వచ్చి ఎంత హల్చల్ చేశారో చూసాం, ఎన్ని కేసులు అయ్యాయో చూసాం, వాళ్ళ గురించి ఉన్న జనాలు ఎలా కొట్టుకున్నారో చూసాం. ఇప్పుడు రేపొద్దున ఈ బిగ్ బాస్ షో నుంచి వీళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇంతే రచ్చరచ్చ జరుగుతుంది. ఏంటో అసలు దేనికి ఈ షో వల్ల
ఏంటి ఉపయోగం, ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలాగా ఉందా, ఈ ప్రశ్నలన్నీ తల్లిదండ్రులు అడుగుతున్నారు. మా ఇంట్లో పిల్లలు ఎన్ని పనులున్నా సరే పనులన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా ఈ షో చూడాలని టీవీల ముందు కూర్చుంటున్నారు. చెప్పిన మాట అస్సలు వినట్లేదు. ఒక్కరోజు మిస్ అయ్యారంటే కూడా ఏంటో ఆరాట పడిపోయి అల్లాడిపోయి మరి ఆ షోలు చూస్తున్నారు. దీనివల్ల ఏంటి, పిల్లలు చెడిపోతున్నారు. కన్నడలో తీసి పడేశారు, ఇక్కడ కూడా తీసేయాలి. ఈ షో వల్ల ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నట్టు రకరకాల భాషల్లో కూడా మళ్ళీ ఈ షోలను పెట్టేస్తున్నారు. ఏంటి దీనివల్ల అసలు, ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు. చూడండి, ప్రతి కుటుంబంలోని ఏవో ఒక సమస్యలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో చాలా రకరకాల తగాదాలు ఉన్నాయి. వీళ్ళ కొంపలో ఉన్న గొడవలను పట్టించుకోవడం మానేసి ఈ బిగ్ బాస్లో వీళ్ళు చేసే గొడవలు మాత్రం ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. అంటే మన జనాలకి ఏంటంటే మన కొంపలో గొడవలు అవసరం లేదు, పక్కోడు కొంపలో గొడవలే కావాలి జనాలకి. నాగార్జున గారు అంటే ఎంతో ఇష్టపడేవాళ్ళు. నాగార్జున గారి ఫ్యాన్స్ కూడా ఈ రోజున నాగార్జున గారు చేసే పనులను చూసి చాలామంది కోపగించుకుంటున్నారు. వీళ్ళు బిగ్ బాస్లోకి ఎంటర్ అయినప్పుడు వీళ్ళకి మళ్ళీ ఒక వెడ్డింగ్ షూట్ లాగా ఒక సాంగ్ తీయడం అనమాట. వీళ్ళ గురించి ఎంట్రీ లాగా ఒక వీడియో తీసి పెట్టడం అనమాట. ఆ వీడియోలోనూ నిజంగా బాబోయ్ కరిగిపోయాను కర్పూర దీపంలాగా, అంటే ఏంటండి ఆ వయసుకు తగ్గ షూట్లేనా అవి, వయసుకు తగ్గ పనులేనా అవి? ఆ పిల్లలు చూస్తే ఏమనుకుంటారు, అయ్యో మా నాన్న ఏంటి ఇలా చేస్తున్నాడు, మా అమ్మ ఏంటి ఇలా చేస్తుందని ఆ పిల్లలు బాధపడరా? అంటే వీళ్ళు పిల్లలకి ఇచ్చే మెసేజ్ ఇదా? అసలు కోర్టులు అంటే భయం లేదు, కోర్టు విడాకులు ఇవ్వలేదు. అయ్యో భార్య పిల్లలు చూస్తే ఏంటి పరిస్థితి అన్న ఆలోచన లేదు. పెళ్లి కాకుండానే ఇంటి పేర్లు మార్చేసుకుంటారు, పెళ్లి కాకుండానే వ్రతాలు చేసేసుకుంటారు, పెళ్లి కాకుండానే వెడ్డింగ్ షూట్లు అంటూ చేసేసుకుంటారు, పెళ్లి కాకుండానే ఈ రకంగా వీడియోలు తీసేసి మేము కొత్త జంట, మాకు ఇప్పుడే కొత్తగా పెళ్ళయిందని అంటూ ఇలాంటి వీడియోలు తీసి పెడుతున్నారు. వీళ్ళని చూసి జనాలు ఏమి నేర్చుకోవాలి చెప్పండి? పైగా కర్పూర దీపాలు అంటారు, కార్తీక దీపాలు అంటారు, ఏవో మరి ఇలాంటి దీపాలను చూసి ఉన్న దీపాలు ఏమి నేర్చుకోవాలి, ఉన్న కాపరాలు ఏమైపోవాలి, ఉన్న కుటుంబాలు ఏమైపోవాలి? ఈ రోజున మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఎంతో ఇష్టపడేవాళ్ళు, మీ సినిమాలను ప్రతి ఒక్కటి చూసేవాళ్ళు, మీ కుటుంబం అంటే గౌరవం ఉన్నవాళ్ళు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తిడుతున్నారు. ఇలాంటి చెత్త మొహాలని, చెత్త వాళ్ళని, కాపరాలు కూల్చే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు సెలబ్రిటీలు చేస్తున్నారే, ఇది మీకు న్యాయంగా ఉందా? మీకు ఇది ధర్మంగా ఉందా? ఇలాంటి వాళ్ళని చూసి ఎన్ని కాపరాలు కూలిపోవాలి, ఎంతమంది రోడ్ల మీద పడాలి, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోవాలి? ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్లోకి ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళు ఎంట్రీ ఇవ్వగానే వాళ్ళ గురించి వాళ్ళ స్టోరీలు అడగడం, ఏంటి ఏం చేస్తారు నెక్స్ట్ అని అడగడం, మీకు ఆయన అంటే ఎంత ఇష్టం, మిమ్మల్ని చాలామంది ట్రోల్ చేశారు కదా, మీ గురించి చెప్పండి అని అంటూ ప్రశ్నలు వేయడం, మేమేదో సాధించినట్టు వీళ్ళు దాని గురించి చెప్పడం చూస్తుంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ట్రోల్ చేశారు అని అంటే వీళ్ళు చేసిన పనులు అలాంటివి కాబట్టి జనాలు అందరూ ట్రోల్ చేశారు. ఎప్పుడైనా సరే మంచి కంటే చెడే ఎక్కువగా ట్రోల్ అవుతుంది. ముందుగా జనాలు చెడునే ఎక్కువగా తీసుకుంటారు. మీరు తీసే షోల వల్ల ఒక మంచి జరగాలి, లేదంటే ఒక మంచి మెసేజ్ ఉండాలి, పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. మీ షోల వల్ల యూత్ పిల్లలు మొత్తం చెడిపోతున్నారు. బిగ్ బాస్ షో అనగానే పిల్లల్లో ఒక ఆతృత అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఎవరు వస్తారు, నెక్స్ట్ ఎవరిని తీసుకుంటారు, నెక్స్ట్ మళ్ళీ ఇందులో ఏం గొడవలు జరుగుతాయి, ఎవడు ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని తిట్టుకుంటారు, ఎవడు చేసేది తప్పు, ఎవడు చేసేది ఒప్పు, ఇలాంటి వాటి మీద పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. చదువు మీద కంటే కూడా ఈ షో మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారు. మరి పిల్లలు చెడిపోతున్నారు అని అన్నప్పుడు ఈ షోని మీరు ఆపేయాలి కదా, లేదు అని అంటే పిల్లలకు ఉపయోగపడే విధంగా మంచి షోలను తీయాలి కదా. అక్కినేని ఫ్యామిలీ మీద ఉన్న మంచి గౌరవం కూడా ఈ షో వల్ల దెబ్బతినే పరిస్థితి ఉంది. ఇలాంటి వాళ్ళని చూసి చాలామంది భార్యాభర్తలు కూడా విడిపోతున్నారు. మాకేం కాదులే, మేము కూడా వీళ్ళలాగా ప్రేమ పక్షుల్లాగా బతకచ్చు అని ఇలాంటి నిర్ణయాలకు వచ్చేస్తున్నారు. ప్రతి కుటుంబంలోనూ ఏవో ఒక సమస్యలు, ఏవో ఒక గొడవలతోటే ఉన్నారు. ఇప్పుడు ఈ షోలు చూడడం వల్ల ఇంకా బరితెగించిపోయి ఏం చేయడానికన్నా సరే సిద్ధమైపోతున్నారు. మరి నాగార్జున గారు అసలు ఈ షో గురించి ఒక్కసారైనా సరే స్పందించి మాట్లాడితే బాగుంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ కర్పూర దీపాలను, హారతి పళ్ళాలు ఇలాంటి వాటిని చూసి ఎవరు కూడా అని పడిపోకండి. ఈ కర్పూర దీపాలు, హారతి పళ్ళాలను చూసి ఉన్నవాళ్ళు కాపరాలను కూల్చుకోకండి. ఈ రోజున బిగ్ బాస్ షో మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ షో గురించి మరి ఏం యాక్షన్ తీసుకుంటారనేది మనం కూడా వేచి చూద్దాం.